ఎక్కడున్నావు? ఇక్కడే కాలేజ్ దగ్గర ఉన్నామ్మా. చెప్పమ్మా. నన్ను కాలేజీలో ఒకడు ఏడిపిస్తున్నాడు అన్నయ్య. సరే, ఈరోజు అయిపోయింది నీ పని. సరే. సరే బాయ్, జాగ్రత్త పో. సరే అన్నయ్య. తమ్ముడు కదా నువ్వే. నువ్వు చేసినావంటే నేనేం చేసినా? మా చెల్లి ఏడిపించినావు. నేనేం చేయలేదన్నా. నువ్వు ఫోన్ చేసి చెప్పింది ఏడిపించినావు నువ్వు. లేదన్నా. మళ్ళీ నాకేంటి ఫోన్ చేసి చెప్తుంది బాబు ఏడుస్తూ చెప్తుంది. ఎప్పుడన్నా? ఇంత ముందుగా ఫోన్ చేసింది నీ దగ్గరకు వచ్చినప్పుడు. లేదన్నా. ఎవరన్నా మీకు చెప్పింది? మా చెల్లెలు ఫోన్ చేసింది. ఏడిపించినా ఉంటుంది ప్రియా. ప్రియా అసలు నేను అమ్మాయి పోలేదన్నా. నీ పేరు శరత్తే కదా? శరత్తే నాన్న. నేను అమ్మాయి పోలేదన్నా. మా నీ పేరు శరత్తేనే. మా ఏం చెప్తా నీ పేరు శరత్ అని? తప్పుగా ఉన్నది చెప్పండి. తప్పుగా ఏంటి చెప్తుంది? ఏంది నువ్వు అమ్మాయి జోలికి పోకుంటే ఏంటి చెప్తుందా ఫోన్ చేసి నాకే? అసలు ఒకసారి కనుక్కున్నా. శరత్ అంటే నేను ఒక్కనే కాలేజీ నువ్వే ఉండదు. ఏంటి 500 మందిలో నేను ఒక్కనే అంటే ఏం ఎక్కువ మాట్లాడుతున్నా? అది అమ్మాయి నన్ను ఏడిపించానని చెప్పేసి నన్ను చదువుతున్నా. ఏ అమ్మాయి జోలికి పోలేదన్నా. కానీ నా మీద వీడే ఫోటోగా చూసిన నేను. కాదన్నా. నువ్వే ఫోటో చూసినావా నువ్వు? నువ్వు చెప్పు. ఉండు ఉండు. నేను వచ్చినాను కదా, ఎందుకు మాట్లాడతావు? కదా నువ్వు అని చెప్పు. నువ్వే మధ్యలో అందుకే చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు. హలో చెప్పమా. హలో అన్నా, బాగున్నావా? ఎవడో శరత్ అంటన్నా చెల్లి నేర్పిస్తున్నాడంటే కాలేజ్ వరకు వచ్చాను వార్నింగ్ ఇవ్వడానికి. వార్నింగ్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఒకడు వచ్చాడన్నా. ఎవడో పూర్ణ బ్యాచ్ నరసింహ అంటన్నా నన్ను కాలర్ పట్టుకుని కొట్టడానికి వచ్చాడు. సరే ఇంటి దగ్గర. ఓకే అన్నా, సరే వస్తున్నానన్నా.